నమస్కారం సార్. ఓవర్ టు యూ సార్. నమ- నమస్తే మేడం. నమస్తే. చెప్పండి సార్. పత్రి సార్తో మీకున్న అనుభవాలు, పత్రి సార్ నుంచి మీరు చెప్తాను. నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో మీరు చెప్పండి సార్. ఓకే. ముందుగా బ్రహ్మర్షి భగవాన్ సుభాష్ పత్రి గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా సాష్టాంగ పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. నా పేరు అప్పారావు అండి. నేను వైజాగ్ గాజువాకలో ఉంటాను. అలాగే మన ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన మాస్టర్లందరికీ కూడా, ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. అలాగే పత్రి ఫిలిమ్స్ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. పత్రి సార్తో నాకు 1975 నుంచి పరిచయం అండి. ఆయన మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు కర్నూలులో. అలాగే నేను మార్కెటింగ్ డెవలప్మెంట్లో మాకు ఏవీ వ్యాన్ ఉన్నది కోరమండల్ ఫర్టిలైజర్స్లో. ఆ ఏవీ వ్యాన్ డ్రైవర్ కమ్ ఆపరేటర్గా నేను భువనేశ్వర్లో జాయిన్ అయ్యాను. భువనేశ్వర్లో జాయిన్ అయ్యి ఒరిస్సా, బెంగాలు, MP3 నేను ఎక్కువ మార్కెటింగ్ డెవలప్మెంట్లో. ఆ వ్యాన్ ఏంటంటే పల్లెటూరులాంటి తిరుగుతూ సినిమాలు వేయడం, రైతులకి చెప్పడం. అలాగే పత్రి సారు రాయలసీమ ఏరియా అంతా కూడా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవారు. ఈ కోరమండల్ తాలూకా ఫర్టిలైజర్ ఒక 2828, 1435, 14 రెండు బ్రాండ్ల గురించి ఎక్కువ ప్రచారం చేసేవారు. ఈ బ్రాండ్లు ఎవరు తెలిసేది కదా. ఆ రోజుల్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడేవారు కాదు. అందు గురించి రైతులకు చెప్పడానికి కంపెనీ వారు అన్ని జిల్లాల్లో వ్యాన్లు పెట్టి ఈ ప్రచారం చేసేవారు. అయితే పత్రి సారు మామూలుగానే ఒక కుటుంబంలో జన్మించారు. బ్రాహ్మణ్ కుటుంబంలో, ఒక పెద్ద ఫ్యామిలీలో. ఆయన అనుకున్నవి డాక్టర్ అవ్వాలని అనుకోలేదు. అనుకున్నారు కానీ అవ్వలేకపోయారు. అలాగే IAS అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు. MSc అగ్రికల్చర్ చేసి కోరమండల్ ఫర్టిలైజర్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా 75లో పోస్టింగ్ అయింది. ఆయన ఫ్యామిలీ అంతా కూడా, చుట్టాల బంధువులు అందరూ కూడా హైదరాబాద్లో. అయితే ఈయన పోస్టింగ్ కర్నూలు ఇచ్చారు. పత్రి సారు మామూలుగానే మ్యారేజ్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయ్యేటప్పటికి. ఆ ఫ్యామిలీ అక్కడ కర్నూలులో పెట్టి రాయలసీమ ఏరియా అంతా తిరిగేవారు. అయితే పత్రి సార్కి నాకు కనెక్టింగ్ ఎలా కుదిరిందంటే, నేను ప్రతి నెల మా హెడ్ ఆఫీస్ సికింద్రాబాద్ వచ్చేవాడిని. ఒక 10 రోజులు ఉండేవాడిని ప్రతి నెల వచ్చి. ఆ టైంలో పత్రి సారు ఓ 4 రోజుల గురించి కర్నూలు నుంచి మార్కెటింగ్ మీటింగ్ గురించి ఆయన వచ్చేవారు. విచిత్రం ఏంటంటే, నేను హెవీ వ్యాన్ డ్రైవర్ని, సార్ ఏమో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసరు. ఆయన మీటింగ్ అయిపోగానే నా దగ్గరికి వచ్చేవారు. మేమిద్దరం అప్పుడు హిందీలోనే ఎక్కువ మాట్లాడుకునేవారు. అప్పారావు మధ్యాహ్నం భోజనం టైం అయితే, అప్పారావు రా భోజనానికి వెళ్దాం అనేసి భుజమే చేసి తీసుకెళ్ళేవారు క్యాంటీన్కి. తీసుకెళ్తేప్పుడు ఆయన అప్పటికి ధ్యానం తెలియదు, కొత్త. తెలియదు. కాకపోతే ప్రేమ, ఆదరణ అంత బాగా ఉండే. నేను ఒక డ్రైవర్ని అయినా సరే ఆయన ఏ ఇది లేకుండా చాలా అద్భుతంగా నన్ను ఆ సొంత తమ్ముళ్ళగా ఆదరించేవారు. భుజమే చేసుకెళ్ళి వెళ్తేప్పుడు క్యాంటీన్కి వెళ్ళి ఆ, తీసుకెళ్తేప్పుడు అప్పారావు నువ్వు వెజిటేరియన్ తీసుకో, అన్నవి తినకనివారు. అయితే క్యాంటీన్లో అన్నీ చాలా బాగుంటుంది. కోరమండల క్యాంటీన్లో మీరు తినరు కదా, మరి మీరు అలాగే చెప్తారులేండి అనేసి ఓ పాలు ఆయన ఎదుటే అన్నీ తిన్నాను.
కానీ ఆయన కోపాడలేదు, ఏమనలేదు. చెప్పారు కానీ ఆలకించలేనందుకు ఏమనలేదు. అంటే ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఆదరణ, ప్రేమ ఏదైనా చెప్పారంటే అది చేయకపోయినా సరే ఎందుకు చేయలేదనేసి ఆయన ఎప్పుడు అడిగేవారు కాదు. ప్రతి అంటే ఆదరణ ఎలాగంటే ఆఫీసర్ కాదు, డ్రైవర్ కాదు, ఒక పియోన్ కాదు, అందరితో సమానంగా ఆయన చూసేవారు. ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ, మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడేవారు. ఏం మాట్లాడినా ఉదాహరణ ఇచ్చినప్పుడు భగవద్గీత గురించి ఉదాహరణ ఇచ్చేవారు. ఆయన 6.5 అడుగులు హైటు, జీన్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకుంటే మనిషి అబ్బా చాలా అందంగా ఉండేవారు. చూడాలనిపించేది నిలబడి, ఎంతసేపు చూసినా తరిగేది కదా, అంత అద్భుతంగా అద్దగదగ మెరుస్తుండేవారు అనమాట ఆ వయసులో ఉన్నప్పుడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడి ఏ విషయమైనా సరే ప్రేమతోనే చెప్పేవారు. కోపం ఒప్పులు పడేవారు కాదు. ఏదైనా ఎప్పుడైనా చిరాకు వచ్చినా సరే, ఆ చిరాకు పడినా సరే మళ్ళీ వెంటనే విదిన్ 5 minutes మళ్ళీ ఆయన కూల్ అయిపోయేవారు. అంత అద్భుతంగా ప్రేమ పంచేవారు. మళ్ళీ ఆయన ఇదైపోగానే, ఆ మీటింగ్ అయిపోగానే 2-3 రోజులు ఆయన రిటర్న్ వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత నా మటుకు నేను నా పని చూసుకొని, ఆఫీసులో పని చూసుకొని నేను భువనేశ్వరం వెళ్ళిపోయేవాడిని. పత్రి సారు యుగానికి ఒక మహాపురుషుడు వస్తుంటారు. అలాగే ఈ యుగానికి మన పత్రి సారు మహాపురుషులు అన్నందుకు ఏ ఒక్కటి కూడా డౌట్ లేదు. అద్భుతమైన మహాపురుషుడు ఆయన. ఆయన ఏంటంటే ఎన్నో అద్భుతాలు చేశారు ఈ భూమి మీద. నా కాళ్ళతో నేను చూశాను. ఆయనతో తిరుగుతూను ఎన్నో అద్భుతాలు ఆయన చూశారు. అయితే తర్వాత మెల్లిమెల్లిగా ఆ సదానంద యోగి గారు రావడం, ఈయన ఆయనతో కనెక్ట్ అవ్వడం, ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇంకా అద్భుతంగా తయారయ్యారనమాట. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి, ఆయనకి ఏది అవసరమో అది అంటే ఇచ్చేవారు. ఏదైనా అడిగినా సరే, సార్ నాకు ఇది కావాలంటే ఎందుకు ఏంటి అనుకుంటానే ఆయన ఇచ్చేవారు. అలాగే నేను 87లో భువనేశ్వర్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. సారు ఈ మధ్యన బాగా ధ్యానం చేసి ఉన్నస్థితికి వెళ్ళి ఆ పై మండలం వాళ్ళతో కనెక్షన్ అయిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చినా సరే ఆయన తీసుకోకుండా నా కర్నూలే బాగుంది నేను ఉంటాను అనేసి 1 సంవత్సరం రిటర్న్ చేసి మళ్ళీ 6 సంవత్సరాలు అయిన తర్వాత ప్రమోషన్ తీసుకొని ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రమోషనల్ వింగ్కి చీఫ్ ఎగ్రోనిస్ట్గా ప్రమోషన్ పొందిన తర్వాత ఆయనకు జీపు, ఒక డ్రైవర్ ఉండి ఆయన వైజాగ్ వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చేవారు, ఫ్లైట్లో వెళ్ళేవారు. ఆ ఎయిర్పోర్ట్కి కంపెనీ కార్ వెళ్ళేది, కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండేవారు. అంత హోదాగా ఉండేవారు, అంత అద్భుతంగా ఉండేవారు మనిషి. అయినా సరే ప్రతి ఒక్కరితోని ప్రేమతత్వం అద్భుతంగా ఇది అలాగా ఆయన ఇంత అందమైన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా మీద భుజం మీద చెయ్యేసి మరీ టీ టైంకి టీ తీసుకెళ్ళడం, భోజనం టైంకి. అలాగే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు, నేను వైజాగ్ వచ్చాను కదా, వైజాగ్ ఆయన టూర్లో వచ్చేవారు. నెలకు ఒక వారం రోజులు వచ్చేవారు. వైజాగ్ వచ్చినప్పుడు నా వ్యాన్నే పిలిచేవారు, నాతోనే తిరిగారు. ఆయన వైజాగ్ ఎందుకు వచ్చేవారంటే ఈ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. కొత్త కొత్త రకాల వరి వంగడాలు కానీ, జొన్న కానీ, రాగులు కానీ, షుగర్ క్యాన్ కానీ, ఈ కొత్త కొత్త వెరైటీస్ ఏటేటి వచ్చాయో అవన్నీ కూడా ఆ సెంటర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రైతులకి ఒక మ్యాగజైన్ రూపంలో కంపెనీ నుంచి అందులో వెరైటీలు రాసి ఆ మ్యాగజైన్స్ ఉచితంగా ఇచ్చేవారు. అందులో కలెక్ట్ చేస్తుండేవారు ఇవన్నీ కూడా. ఆ టైంలో నన్ను పిలిచి విజయనగరం లాడ్జ్లో ఉండి ఉదయం 8 గంటలకు వెళ్ళి 12 వరకు ఫీల్డ్ వర్క్ చూసుకొని మళ్ళీ 12 గంటలకు వచ్చి భోజనం చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 నుంచి 7 వరకు మళ్ళీ ఫీల్డ్ వర్క్ చూసుకొని 8 గంటల భోజనం చేసి, ఆ భోజనం చేసేటప్పుడు కూడా నాకు కంపెనీ అలౌన్స్ ఇస్తుంది. అయినా సరే నా నుంచి ₹1 ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో లాడ్జీలో ఏసీ రూమ్లు ఎక్కడో దొరికేవి కాదు, ఏదో స్టార్ హోటల్ తప్పించి అక్కడ దొరికేవి కాదు. ఏసీ రూమ్ తీసుకునేవారు.
ఆ ఏసీ రూమ్లో నన్ను ఆ పక్కన కూర్చోబెట్టుకొని 8 గంటలు టిఫిన్ చేసి కూర్చొని సారు నన్ను కూడా కూర్చోబెట్టేవారు. ఆ ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన 8 నుంచి ఉదయం 6 వరకు కదలకుండా అదే స్టేజ్లో అలా కూర్చుండేవారు, బొమ్మలా కూర్చుండేవారు. నన్ను కూర్చోబెట్టేవారు. నేను మాత్రం ఒక అరగంట కూర్చొని తర్వాత లెగిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోవడం, మెల్లిగా వచ్చి మళ్ళీ పడుకోవడం ఆ సార్ రూమ్లోనే. అయినా సరే ఆయన ఏమనేవారు కాదు. అలాగే ఏంటంటే 87 నాకు ధ్యానం అందించారు. నేను మాత్రం సరిగా పాటించలేదు, పద్ధతులు పాటించక మరి 87లో నేను ఆయన అందించినా సరే అందించుకోలేకపోయాను. అలాగే నా గురించి ఫ్లూట్ వాయించేవారు, నన్ను కూర్చోబెట్టి ఎన్నో విషయాలు చెప్పేవారు, భగవద్గీత విషయాలు. అలాగే టూర్లో వచ్చినప్పుడు ఒక బ్యాగుడు బుక్స్, ఒక బ్యాగుడు బట్టలు తెచ్చుకునేవారు. ఆ బ్యాగ్తో బుక్స్ ఒక్కొక్కటి చదివితే ఒక 1.5 2 అవర్స్లో ఒక బుక్ అయిపోయేది. ఆ బుక్ అయిపోయిన బుక్ ఎవరంటే వాళ్ళకి ఇచ్చేసేవారు, ఇదిగో ఈ బుక్ చాలా బాగుంది చదువు అనేసి. అలాగే నాకు ఒక యోగి ఆత్మకథ, భగవద్గీత ఈ 2 బుక్స్ నాకు ఇచ్చారు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఆ బుక్స్ మూల పడేసాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాని విలువేటో తెలిసింది, ఆ బుక్స్ విలువ. అలాగా సారు ఎప్పుడు వచ్చినా సరే నన్నే పిలిచేవారు ఎంతో ఆదరంగా. 92లో సార్ రిజైన్ చేశారు. రిజైన్ చేసి లెటర్ రాసి ఇచ్చారు. సాధారణంగా కంపెనీలో ఉద్యోగం ఎవరు వదలరు. మంచి మల్టీనేషనల్ కంపెనీ, మంచి శాలరీస్, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరైనా వదిలేరంటే ఏదో కంపెనీలో మేనేజర్ పోస్ట్కి అయితేనే వదిలేవారు, లేకపోతే వదిలేవారు కాదు. అలాంటిది ఈయన రిజైన్ చేసి లెటర్ ఇచ్చారు. అయితే రిజైన్ చేసే ముందు ఆఫీసులో ఎవరు కనిపడినా ఒక తపన, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఎక్కడ ఎవరు కనిపించినా సరే అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చెప్పేవారు. ఆ ఎవరిని ఆఫీస్ స్టాఫ్నైనా సరే రండి టీ తాగుదాం అనేసి టీ తాపిచ్చి ఒక మూల కూర్చోబెట్టి ధ్యానం చెప్పేవారు. సాధారణంగా కొంతమంది ఏం చేసేవారంటే సార్ వస్తున్నారంటే ఆయన చూసి పక్కకి సైలెంట్ వెళ్ళిపోయేవారు. ఈయన చూస్తే వదలరా బాబు, కూర్చోబెట్టేస్తాడు ధ్యానంలో అనేసి అవాయిడ్ చేసేవారు సార్ని. అయినా సరే ఆయన ఏమనుకుండేవారు కాదు. చాలా అద్భుతంగా ఏదైనా సరే అక్కడికాడ వదిలేసేవారు. ఆయన ధ్యానం ఎంత తపన పడేవారంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి ఉద్యోగం చేసేటప్పుడే. అయితే నేను అన్నా, నా ఉద్యోగం చేసేటప్పుడు సార్ హైదరాబాద్ కంపెనీ లోన్ ఇస్తుంది, హైదరాబాద్ ఇల్లు కట్టుకోండి సార్ అంటే, నాకెందుకయ్యా భూమి మీద ఇల్లు అన్నాడు. ఇదేంటి ఈయన ఇలాగంటున్నాడు, 2 ఆడపిల్లలు, ఇల్లు వద్దంటున్నాడు అనేసి మనసులో అనుకున్నాను. అలాగే ఏంటంటే 92లో రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్తో నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ సార్ వచ్చారు. బట్టలు నలిగిపోయాయి. అదో బట్టలు నలిగిపోయి అదొకలా కనిపించారు సార్. ఇదేంటి ఎంత అద్భుతంగా అందంగా ఉన్న వ్యక్తి ఇలాగైపోయాడబ్బా, ఇదేం ప్రచారమో, ఏం ధ్యాన ప్రచారమో, ఏం చేస్తాడు ఈయన, ఉద్యోగం వదిలేశాడు, 2 ఆడపిల్లతో ఎలా బతుకుతాడో ఏటో. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ అయినా సరే కర్నూలు ఈయన మకాం పెట్టారు. ఆ జోబులో డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అయినా ఉద్యోగం వదిలేశాడు. 2 ఆడపిల్లతో ఎలా అన్నాను. 2 ఆడపిల్లతో మీరు ఎలా బతుకుతారండి, ఎలా బతుకుతారంటే, లేదు నేను ధ్యాన ప్రచారం చేసుకోవాలి అని. ఏం ధ్యాన ప్రచారం ఏటో, అది చేస్తే మీకు ఏమొస్తుంది సార్ అంటే, ఆ లెక్క వేరే అయ్యా అన్నాడు. సరే అయిపోయింది. ఆ 2 నెలల తర్వాత ఉద్యోగం తెలిసిన తర్వాత 2 నెలల తర్వాత వచ్చి, అప్పారావు నేను కర్నూలులో పిరమిడ్ కట్టుకుంటున్నాను, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పట్టుకొచ్చి, ఇదిగో గోడలు ఎంతవరకు వచ్చాయి, మరి తక్కిన పని అవ్వాలంటే డబ్బులు ఉండాలి, నా రిజైన్ చేసిన డబ్బులు రాలేదు, అందుకు వచ్చాను. సరే సార్ వెళ్దాం మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కనుక్కుందాం అనేసి వైజాగ్ ప్లాంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు రిజైన్ అయితే చేశారు కానీ అన్ని సెక్షన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, అందుకే మీ డబ్బులు రాలేదు అని. సరే సార్ నేను చూసుకుంటాను, మీ డబ్బులు పంపిస్తాను, మీరు దగ్గర ఉన్న అన్ని సెక్షన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేసి
పంపిస్తాను అని మీరు వెళ్ళిపోన్నాను. సార్ వెళ్ళిపోయారు. అలాగా సారు మనమైతే ఏం చేస్తాం, ఉద్యోగం వదలము, ఆ వచ్చిన డబ్బులు ఏ బ్యాంకులో వేస్తాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే బ్యాంకులో వేసుకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి చూస్తాం. కానీ ఈయన ఏం చేశాడు, ఈ డబ్బులు తీసుకెళ్లి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశాడు. అక్కడ ఎవరో పరిచయం లేరు, ఒక బీబీ రెడ్డి గారు తప్పించి ఈయనకి ఎవరో పరిచయం లేరు. ఆయన సహకారంతో ఆ పిరమిడ్ కట్టారు. పిరమిడ్ కట్టినట్టు వండుకుంటా ఏం చేసేవారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి ధ్యానంలో కూర్చోబెట్టేవారు. ధ్యానంలో కూర్చోబెట్టి ఈయన గేటు దగ్గర కూర్చొని బయటకు వచ్చి వాళ్ళకి ఎలాగున్నది అనుభవాలు అనేసి అడిగితే బాగున్నది అనేసి వాళ్ళు చెప్పేవారు. ఏ అనుభవాలు చెప్పేవారు. ఆ వచ్చి వాళ్ళకి ఉదయం అయితే టిఫిను, మధ్యాహ్నం అయితే భోజనం, రాత్రి అయితే భోజనం ఏర్పాటు చేసేవారు. కానీ ఇంట్లో అయితే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆ మహాతల్లి మేడం గారు ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పు చేసుకొచ్చి వచ్చే వాళ్ళకి భోజనం అరేంజ్ చేసి ఇది లేదనుకుంటా అలాగా నానా బాధలు పడుతూ, అలాగే 3 సంవత్సరాలు ఫ్లైట్లో తిరిగిన వ్యక్తి ఎర్ర బస్సులోను తిరుగుతూ ధ్యాన ప్రచారం, ఒక పాంప్లెట్ లేదు, ఒక మైక్ లేదు, వెనకాల మనిషి లేడు, మంచినీళ్ళు ఇచ్చి దిక్కు లేదు. ఏదైనా వెయిటింగ్ చేయాలంటే ఏ బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేస్తూనే ధ్యాన ప్రచారం చేశారనమాట. సంకల్ప బలం ఏటనేది ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి, పత్రిసార్ దగ్గరే. సమానతత్వం అనేది ఏటనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎంత తినాలి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఆ సందర్భం అనుసారంగా ఎలా మాట్లాడాలి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నందుకు ఉన్నది. ఎందుకంటే ఆ మహాపురుషుడు, దివ్య పురుషుడు, అలాంటి వ్యక్తిని మరికి జన్మలో చూడలేను. అలాంటి వ్యక్తి అంటే ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ఉంటుంది. ఆయనతోనే నేను అంటే ఆయన 92లో రిజైన్ చేశారు. నన్ను కూడా రిజైన్ చేయమన్నారు. 3 పిల్లలతో నేను రిజైన్ చేయలేక సాహసం చేయలేకపోయాను. ఈ పిల్లలు రోడ్డు మీద పడి తిన్నందుకు ఇబ్బంది అవుతుంది అనేసి రిజైన్ చేయకుండా 2010 వరకు నేను జాబ్ చేశాను. 2010 తర్వాత నేను ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. చాలా దిక్కల ఒరిస్సా, యూపీ, హిమాలయ వరకు ధ్యాన ప్రచారం చేశాను. హిందీ, బెంగాలీ, ఒడియాలో కూడా, తెలుగులో కూడా ధ్యాన ప్రచారం చేశాను. అయితే ధ్యాన ప్రచారంలో అంటే మహానుభావులు ఆయన కంకణం కట్టుకోవడం వల్లే మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ధ్యానం అంటే ఉన్నది కానీ మనకి ఎవరు చెప్పలేదు ఎంత ఈజీగా ఉంటుందని. ధ్యానం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏళ ఎంతో హాయిగా ఎన్నో పిరమిడ్లు వచ్చాయి, ఎన్నో ధ్యాన మందిరాలు వచ్చాయి, ఎన్నో సెంటర్లు వచ్చాయి. ఆ మహానుభావుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఆయన దయ అంటే సృష్టి ధర్మాన్ని ఎలాగ పాటిస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్ చెప్పినవే. 3 సంవత్సరాల నరక యాతన పడ్డారు ఆయన తెలిసిన వాళ్ళు కూడా ఆ ముఖం సాటేసుకొని వెళ్ళిపోయారు. ఫ్యామిలీ అంతా కూడా పక్కకు పెట్టేశారు. ఎవరు కూడా వీళ్ళు విలేసినట్టు పక్కకు పెట్టేశారు. అయినా సరే ఆయన వదలలేదు. విక్రమార్కుడిలా పట్టుకొని ఆయన ఏంటంటే ఆ ధ్యాన ప్రచారం చేశారు. 3 సంవత్సరాలు తిరిగితేనే కానీ మన కంచి రఘురామ్ గారు, తర్వాత రాజు గారు, కొంతమంది భీమాస్ రఘు గారు, కొంతమంది బ్యాచ్ తయారైంది తిరుపతిలో, అలాగే కర్నూలులో డాక్టర్ జీకే కానీ ఇంకా కొంతమంది డాక్టర్స్ మా వీళ్ళంతా ఒక్కొక్క బ్యాచ్ తయారు. అలాగా వైజాగ్లో ఒక బ్యాచ్ తయారైంది, విజయవాడలో ఒక బ్యాచ్ తయారైంది. ఈ బ్యాచ్ తయారైన తర్వాతే ఆయనకి ఆదరించడం మొదలైందనమాట. అప్పుడు వరకు మాత్రం ఎవరు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు, భోజనం పెట్టి వాళ్ళు లేరు, జోబీలో డబ్బులు లేవు, బస్సులో ఎక్కాలంటే ఎవరైనా ఇస్తేనే కానీ బస్సు ఎక్కడానికి లేదు. అలాంటి పరిస్థితులు ఆయన నానా బాధలు పడుతూ 3 సంవత్సరాలు నరక యాతన పడుతూ కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఆయన చూస్తే. 98లో నాకు రాజమండ్రిలో కనబడిన తర్వాత సారు ఒక కారు అడ్డుగా పెట్టారు నా వ్యాన్కి. హార్న్ కొట్టినా తీయలేదు. తీయకపోతే వెళ్ళి అడిగితే డ్రైవర్ని, ఆ పక్క ఆయన అడిగాను ఎందుకు సార్ మీరు కారు అడ్డు పెట్టారంటే, ఏం అప్పరం నన్ను పోల్చుకోలేదా అని. అంతే ఎంతలా మారిపోయారు మనిషి ఏంటంటే చిన్నపిల్లి గడ్డం, సలవర్ పంజాబీ వేసుకున్నారు. ఆయన నేను నిజంగా పోల్చుకోలేదు. అంత 98లో అంత ఇదిగా తిరుగుతూ ధ్యాన ప్రచారం మొదలెట్టారు. అయితే నేను వైజాగ్ వస్తున్నాను, మరి నువ్వు కూడా రా, నన్ను కలువు అన్నారు.
అయితే ఈయన ఏదో మినిస్టర్ చెప్పినట్టు చెప్తున్నాడే, వైజాగ్ ఎంత పెద్ద సిటీలో ఈయన గురించి ఎవరు చెప్తారని నేను మనసులో అనుకున్నాను. అయితే అప్పలో ధ్యానం చేస్తున్నావా అని అడిగారు. లేదు సార్, నేను ధ్యానం చేస్తున్నాను సార్ అన్న. లేదని అన్నట్టయితే ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి ధ్యానం చెప్తారు ఖచ్చితంగా. చేస్తున్నాను సరే, అబద్ధం ఆడిశాను. అలాగే ఏంటంటే సారు తిరుగుతూ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నా సరే, ఎవరిని కూడా నిందించుకుంటా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ, ఎంతమంది ఉన్నా సరే, డబ్బు ఉన్నాడు ఉండొచ్చు, పేదవాడు ఉండొచ్చు, మధ్యతరగతి ఉండొచ్చు, అందరినీ కూడా సమానతత్వంతో చూడాలంటే ఆ సారత దగ్గరే నేర్చుకోవాలి సమానత్వం. అయితే ఏది కూడా ఆయన దాచుకుండేవాడు కాదు. రూపాయి జోబులో ఉండేది కాదు. ప్రపంచం అంతా కూడా తిరిగి వచ్చాడు ఒక రూపాయి లేకుండా. అలాంటి అద్భుతమైన వ్యక్తి. ఎన్నో పొందికమైన మాటలు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాగ మసలాలి, ఎలాగ ఇది ఉండాలి, ప్రతి ఒక్కటి సార్ దగ్గర నేర్చుకోవాల్సిందే. ఆ మహానుభావుడు ఎంత ఉన్నత స్థితికి వెళ్తాడని ఆ రోజుల్లో నేను అనుకోలేదు. కానీ అలా నిరూపించాడు. ఆయన అనుకుని సాధించాడు. ముందైతే ఆంధ్రప్రదేశే ధ్యానమయం చేయాలని అనుకున్నారు. ఆ ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత తక్కని రాష్ట్రాల్లో మెల్లిమెల్లిగా అయిపోయింది. అలాగే బెంగళూరు పిరమిడ్ కట్టేటప్పుడు ఆ కొండల మధ్యలో ఉట్టి, ఆ చుట్టూ కొండలు, బెంగళూరు ఉట్టి ప్లేస్. అలాంటి ప్లేస్లో ఆయన సంకల్ప బలంతో బెంగళూరులో అద్భుతమైన పిరమిడ్ తయారైంది. దానికి ఎవరెవరు కావాలి, ఎవరి వల్ల పని అవుతుందో వాళ్ళందరి చేత ఆ పని చేపించాడు అనమాట. ఈయన జోబీలో రూపాయి లేదు, కానీ కొన్ని కోట్లు విలువ చేసే ప్లాన్తో అక్కడ తయారైంది. ఇవాళ బెంగళూరు గురించి చెప్పక్కర్లేదు. అది బెంగళూరులో ఒక అద్భుతమైన సెంటర్ అది మన బెంగళూరుకి. అలాగే మన భారతదేశానికి అద్భుతమైన ఇదనమాట బెంగళూరు సెంటర్ మన పిరమిడ్. అలాగే కడతాలు ఒకటి, కడతాలు కూడా అలాగే కొండలు చుట్టుపక్కల అలాంటి ఇందులో రాళ్ళు రప్పలు ఉన్న దాంట్లో ఎంతో ఆయన సంకల్పంతో అంత అద్భుతమైన పిరమిడ్ తయారైంది. ఆ కడతాలంటే ఒక స్వర్గమే చెప్పాలి. ఈవేళ ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా 10 రోజులు డిసెంబర్ మాసంలో జరిగే ధ్యానమా చక్రానికి 10 రోజులు కూడా ఎంతో అద్భుతంగా ఎక్కడెక్కడ ప్రపంచ నలుమూల నుంచి వస్తారు. ఎంతో శక్తిని తీసుకొని వెళ్తుంటారు. దేనికి కూడా ఎవరిని యాచించుకుంటా, ఏది ఇబ్బంది పడకుండా, ఎన్ని వేల మంది వచ్చినా సరే అన్ని వేల మందికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే సెంటర్ అనమాట అది కడతాల్ సెంటరు. అలాగే బెంగళూరు సెంటర్ మే నెలలో జరుగుతుంది అక్కడ కూడా. అలాగే హిమాలయలో రిషికేశ్ దగ్గర జరుగుతుంది. రిషికేశ్లో జరుగుతుంది గంగానది ఒడ్డున. అదైతే ఇక అద్భుతమే. ఇక ఆ హిమాలయ పర్వతాల ఋషులందరూ కూడా మేము 25-30 సంవత్సరాల నుంచి నానా యాతన పడి సాధన చేస్తున్న కింద మీద పడి, కానీ ఈ పత్రిసారి అయితే ఒక ఫ్లూట్ వాయిస్తే చాలా అద్భుతమైన ఎనర్జీ వచ్చేస్తుంది, ఇంత అద్భుతంగా ఇంత ఈజీగా ఈయన కనిపెట్టాడు అనేసి ఆ యోగులందరూ ఈయన ఎంతో మెచ్చుకుంటుంటారు. ఆయన అక్కడ పాదం మోపారంటే ఇప్పుడు అక్కడ నిలబడినందుకు కూడా చోట్లేదు. ప్రతి సెప్టెంబర్లో జరుగుతుంది అనుకుంటాను ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో అలా దినదినగా జనాలు అభివృద్ధి చెందుతున్నారు. విపరీతంగా నలుమూల నుంచి వస్తారు ఆ నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా. అలాగే చండీగఢ్లో పిరమిడ్ వచ్చింది. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే, మన మాస్టర్ వెళ్ళామంటే ఎంతో అద్భుతంగా ఎంతో ప్రేమిస్తారు మనల్ని. మనకేం కావాలో దగ్గరని చూసుకుంటారు. వాళ్ళు కోటీశ్వరులు అయినా సరే మనల్ని ఎంతో ఆదరణంగా చూసుకుంటూను ఏది కావస్తుంది చండీగఢ్ పిరమిడ్ కానీ, అలాగే పంజాబ్లో ఉన్న పిరమిడ్ కానీ, సెంటర్ కానీ, అలాగే మన ఇది రాజమండ్రి మన వశిష్ఠ గౌతమి ఎంత అద్భుతమైన సెంటరో. వశిష్ఠ గౌతమి అంటే ఎవరు ఊహించలేదు. గోదావరి ఒడ్డున ఇటువంటి అద్భుతమైన సెంటర్, ఒక శక్తి తీర్థం వస్తుందనేసి ఎవరు ఊహించలేదు. కానీ సాధించారు సార్ సంకల్ప బలంతో. అంత అద్భుతమైన సంకల్పం. ఆయన తలుచుకునేది ఏదైనా సరే కామ్గా చేస్తారనమాట. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా సరే జనాలు, మనం ఒక 1000 మందికి వంట తయారు చేస్తే సార్ ఏమో 1000 మంది దగ్గర ఒక 2000 మంది వచ్చినా సరే ఆ 1000 మందికి వంటే ఆ 2000 మంది కూడా భోంచేసి వెళ్తారు. ఆ సార్ మాత్రం ఏం తెలియనట్టే ఉంటారు. అక్షయ పాత్రలాగా మారిపోతాయి అక్కడ. ఏది కూడా నోటు ఉండదన్నమాట. ఎవరు కూడా నాకు చాలేదని మాట రాదు. ఎవరికి ఏది కావాలో అలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారన్నమాట పత్రి సారు.
కానీ ఆయన రూమ్లో ఉంటూనే అన్ని విషయాలు గమనిస్తుంటారు. ఎవరికి ఏది అప్పచెప్పాలి, ఎక్కడే పని చేయాలన్నమాట. అలాగే ఢిల్లీలో శాస్త్రి గారు ఉన్నారు. ఆయన గంటకి ₹1,00,000 తీసుకుంటారు విజిటింగ్ ప్రొఫెసర్గా కాలేజీలో క్లాస్ ఇస్తే. అలాంటి వ్యక్తిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు, అలేఖ్య ఇప్పుడు పిఎంసి హిందీకి ఆవిడ ఎండి, ఆ సిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా ఎంత సార్ చురుగ్గా పాల్గొంటారు. ఆ, సార్ ఇంకొక చెప్పండి. 5 ఉమ్, నిమిషాల్లో ఏం చేయాలి సార్? సరే అయిపించేద్దాం మనం. ఓకే. ఆ ధ్యానంలో తీసుకొచ్చిన తర్వాత హిమాలయాలో నలుపొక్కల కూడా ఆ శాస్త్రి గారు ధ్యాన ప్రచారం చేశారు. అలాగే ఆ, కిషోర్ అని విజయనగరం అతను తీసుకెళ్లి రిషికేశ్లో అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ మన లేలడకలో అద్భుతమైన పిరమిడ్ తయారైందనమాట. అంతా కూడా ఎక్కడెక్కడో పిరమిడ్లు, ఎక్కడెక్కడో సెంటర్లు, ఇవన్నీ కూడా సార్ ఒక్క చేతి మీద ఆయన చేసుకొచ్చారు. ఎక్కడ ఎవరున్నారు అంటే ఆయన వచ్చేటప్పుడు కొంతమంది మాస్టర్ని భూమి మీద తీసుకొచ్చారు. 1,44,000 మాస్టర్స్ వచ్చారంటారు. దాంట్లో కొంతమంది భాగం అంటే ఆయన టచ్ చేస్తే చాలు ధ్యానంలోకి వచ్చేసేవారు. అలాంటి ఇదనమాట. పత్రిసార్ ఏంటంటే మనకి ఎంతో దిశానిర్దేశం చేశారు. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయింది. ఎవరైతే ధ్యానం చేస్తారో హాయిగా ఉంటుంది ఆ కుటుంబం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం. సార్ ఏంటంటే ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహార ప్రచారం మాత్రం ఖచ్చితంగా చేయాలి, శాకాహారం పాటించాలి అని సార్ అంటారు. అలాగే ఏంటంటే ఈ పిరమిడ్ శక్తిని ధ్యానాలకు జోడించారు. ఎంతో దీన్ని కష్టపడి దాని తాలూకు శక్తిని తెలుసుకొని ఎన్నాళ్ళైతే 25-30 సంవత్సరాలు సాధన చేస్తాను కానీ యోగి అయ్యారు కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ పిరమిడ్లో సాధన చేస్తే ఖచ్చితంగా యోగి అయి తీరుతారు. ఎన్నో బుక్స్ వచ్చాయి, ఎన్నో ఇవి వచ్చాయి. మరి ఎంతో ఉన్నది సార్ గురించి చెప్తే ఒక రోజల్లా చెప్పినా సరిపోదు. కానీ నాకు భాగ్యం 40 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉండే భాగ్యం కలిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఆ సార్కి, అందరికీ కూడా, మీ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సార్కి సాష్టాంగ పాదాభివందనం అర్పించుకుంటున్నాను. అలాగే మేడం గారికి కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్ అడిగితే అయిపోయింది చెప్పండి. మేడం టైం. క్వశ్చన్ ఎవరైనా అడిగితే అడగచ్చు. ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగచ్చు. కానీ చాలా చక్కగా చెప్పారు సార్. అంటే అసలు చాలా సింపుల్ గా చెప్పేశారు మీరు. కానీ పత్రి సార్తో ఇన్ని అనుభవాలు ఉన్నట్టు అసలు తెలియని కూడా తెలియలేదు. మీరు చెప్తుంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయా అని అర్థమైంది. ఆయన మన గురించి, ఆయన జీవితం ఒక కొవ్వొతల కరిగిపోయింది సార్ మేడం. 2 సంవత్సరాలు ఆయన ఎంజాయ్ చేశాడు ఫ్యామిలీతోని. ఆ తర్వాత అంతా కూడా బాడీ వేకెట్ చేసే వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన. ఎన్నో ఎంత ఈజీగా రాలేదు. ఈ పిఎస్ఎస్ఎంకి ఎంత కష్టపడ్డాడంటే ఆయన, మనం ఈ ధ్యానులు అందరూ కూడా ఎంత ఇది చేసినా సరే, ఆయన తలుసుకున్నా సరే తక్కువే. అది మేడం. అంతే సార్, కరెక్టే సార్. అండ్ అదే, అండ్ పత్రి సార్ తో అనుభవాలు, పత్రి సార్ నుంచి మీరు చాలా ఎక్కువగా నేర్చుకుంది ఏంటి మాస్టర్? ఎక్కువ నేర్చుకోవడం అంటే ఎదరు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సమానత్వం చూసుకోవాలి, ఉన్నది ఎదటివాడి ఎవరికి ఏది అవసరమో అది మనం ఇవ్వాలి. మనం ఇవ్వాలి. ప్రేమ, ఆదరణ. రెండోది ఏంటంటే సమానత్వం అందరి దగ్గరే ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. కాకపోతే ఈ ప్రేమ అనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎదటి వ్యక్తి, చిన్న వ్యక్తి అయినా సరే, భోజనం ఆయనకి ఎట్టిన తర్వాత ఈయన భోజనం చేసేవారు. ఎప్పుడైనా సరే మీ ఇద్దరం కూర్చుంటే ఆయన భోజనం ఇస్తే ఆయన భోజనం నాకు ఇచ్చేసేవాడు, తర్వాత ఆయన భోజనం చేసేవారు. ఎక్కడ క్యాంప్ వెళ్ళా సరే అందరికి భోజనం ఆయనే వంట చేసి మరీ ఇచ్చేవారు. అలాగనమాట. అన్నం వండిసినా సరే కరిష్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక తల్లి తన బిడ్డను ఎలా అయితే చూసుకుంటారో మిమ్మల్ని అలాగే చూసుకున్నారు మీరు చెప్పిన అనుభవాల్లో. నన్ను అలాగే చూసుకుంటారు. అయితే మాస్టర్ చెప్పేది ఏంటంటే, బుద్ధుడి కాలం నుంచి ఆ గ్రూప్ లో నేను ఉన్నాననేసి హాస్టల్ మాస్టర్ నాకు చెప్పడం. 2-3 చుట్లు నన్ను
అంటే నేను బాడీ వేకట్ చేసేస్తానని అనుకున్నాను, కానీ హాస్టల్ మాస్టర్స్ నన్ను బతికించి ఉంచారు. నాకు చెప్పారు కూడా, ఇంకా నీవు ఉండాలి, నీ పని ఉన్నదనేసి. అయితే నేను ఎక్కువ ఒరిస్సా ఎక్కువ వెళ్తుంటాను, హిమాలయ ఎక్కువ వెళ్తుంటాను. హిమాలయ 8 చుట్లు వెళ్ళి వచ్చాను. అంతా కూడా పత్రి సర్దయ్య. హిందీలోను ఒడియాలోను క్లాసులు చెప్తుంటాను, తెలుగులో కూడా చెప్తుంటాను. అది నాకు తెలిసిన మట్టుకి. అది ధ్యాన ప్రచారంలో ఉన్నంత ఆనందం, శాకార ప్రచారంలో ఉన్నంత ఆనందం ఇంకోటి లేదు. సార్ మనకి ఇచ్చారు. ఇది అద్భుతమైన ఇదనమాట. ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా శాకార ప్రచారం చేయాలి. ఆ, రా- శాకార ప్రచారం చేయాలి, ధ్యాన ప్రచారం ఖచ్చితంగా చేయాలి. ఓకే మేడం. కరెక్టే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.